హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఒక పక్క ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు మండిపోతున్న వేళ అకాల వర్షాలు 2 రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు అయితే జారీ చేసింది. రాగల 3 గంటలు అంటే ఈరోజు రాత్రి నుండి కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ అయితే జారీ అయ్యాయి. ఇక ఇదే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒక పక్క ఎండలతో ఇబ్బంది పడిపోతున్న ప్రజలకైతే గనక మరోవైపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 3.1 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు అంటే ఈ రోజు రాత్రి నుండి రానున్న 3 రోజుల వరకు శనివారం, ఆదివారం, ఈ సోమవారం లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఉరుములతో కూడిన మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పిన విపత్తుల నిర్వహణ శాఖ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని చెప్పారు. ఇక శని, ఆదివారాల్లోని దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఓవరాల్గా చూస్తే వాతావరణం అయితే మారుతుంది. సో రానున్న 3 రోజుల పాటు ఇటు ఏపీ అటు తెలంగాణలో సైతం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.